అని చెప్పాడు, చాలా చెప్పాడు. చెప్పి స్పెసిఫిక్గా ఈ గ్యారంటీస్ అమలుకు సంబంధించి దానిపైన ఒక వైట్ పేపర్ ఉంటే మంచిదని కూడా చెప్పారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తా ఉన్నాను. ఎందుకంటే వైట్ పేపర్ ఉంటే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్కి కూడా చాలా దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ హామీలు ఎలా నెరవేర్చాలి అనే అంశం పైన గవర్నమెంట్కి కూడా సులభతరం అవుతుంది. కాబట్టి అటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రధాన ప్రతిపక్ష అది ఇస్తే అద్భుతంగా ప్రతి ఆయన ఉన్నారు, నేనున్నా, ప్రభుత్వం నుంచి ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఉన్నారు. అలాగే శ్రీధర్ బాబు గారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నారు. అందరూ ఉన్నాం. కొంతమంది లేరు. సరే, వాళ్ళ ఇష్టం అనుకోండి. నాకైతే అర్థం కాల వాళ్ళు ఏమన్నా వాకౌట్ అని చెప్పి వెళ్ళారా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళారు తెలవదు. మరి సరే, ఏదన్నా ఇది ఇంపార్టెంట్ సెషన్ బడ్జెట్కి సంబంధించి. నేను ఆయన లేరు కానీ అక్బర్ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. చాలా చాలా అద్భుతంగా ప్రతి గవర్నమెంట్ ఎంత గొప్పగా చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసి దానిపైన అనేక అంశాలు స్కై టు బాటం పై నుంచి కింద వరకు ఏది వదలకుండా ఆయన చూసి నిజంగా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. అట్లా ఆ విధమైనటువంటి మంచి సలహాలు అది ఇస్తే బాగుండేది అని చెప్పాడు, చాలా చెప్పాడు. చెప్పి స్పెసిఫిక్గా ఈ గ్యారంటీస్ అమలుకు సంబంధించి దానిపైన ఒక వైట్ పేపర్ ఉంటే మంచిదని కూడా చెప్పారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తా ఉన్నాను. ఎందుకంటే వైట్ పేపర్ ఉంటే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్కి కూడా చాలా దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ హామీలు ఎలా నెరవేర్చాలి అనే అంశం పైన గవర్నమెంట్కి కూడా సులభతరం అవుతుంది. కాబట్టి అటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రధాన ప్రతిపక్షం నాయకులకు కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ కోరుతా ఉన్నాను, ఇంకొక సంవత్సరం పాటు మీకు విమర్శలు చేసే హక్కు లేదు అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. ఒక్క సంవత్సరం ఎట్టి పరిస్థితులు మీరు మాట్లాడకూడదు. ఎందువల్లంటే ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలు చూస్తూ ఉంటారు. హార్డ్లీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ అధ్యక్ష 2 నెలలు అయింది, 2 నెలల 7 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి. 2 నెలల 7 రోజులు అయిన తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం? బడ్జెట్ పెట్టాలా వద్దా? బడ్జెట్ పెట్టాలన్నప్పుడు బడ్జెట్ పెట్టకపోతే అసలు రాష్ట్రం ముందుకెడుతుందా? జీతభత్యాలు ఉంటాయా? లేకపోతే పనులు నడుస్తాయా? బడ్జెట్ పెట్టి మా దగ్గర ఏమి లేదని చెప్పాలా? ఏం చేయాలి ఆ ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వంగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? మీరేమో అప్పులు చేస్తారు, అప్పులు చేసి ఈ అప్పుల నుంచి మీరు ఎట్లా బయటపడతారో మేము చూస్తాం. ఇదే మీరు చెప్పాల్సిన సలహా. మీరేమో విధ్వంసం చేస్తారు వ్యవస్థల్ని, దీన్ని నువ్వు ఎలా బాగు చేస్తావో మేము చూస్తాం. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది న్యాయం కాదు. ప్రజలు అమాయకులేం కాదు, చూస్తూ ఉంటారు. మనం ఇవాళ ఆదుర్దాబడి అసహనంతో ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ శాపనార్థాలు పెడితే మన ఒంటికి మంచిది కాదు, మనకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. శాపనార్థాలు పెట్టే ఎవరైనా సదుద్దేశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు మళ్ళీ మంచి తీర్పిస్తారు. ప్రజల్ని గమనంలో పెట్టుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అప్పులు చేస్తారు, ఆ అప్పులు మీరు ఎలా తీరుస్తారు? మీరు చేయాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. చేశారు. మీరు చేసిన పద్ధతుల్లో 2,90,000 కోట్లు పోయినసారి 23-24 బడ్జెట్లో పెట్టారు. ఇప్పుడు సహజంగా వచ్చే ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకంటే మేము ఇంకా పెద్ద బడ్జెట్ పెట్టాం, వాళ్ళకంటే ఎక్కువ నిధులు మేము సమకూరుస్తున్నాం అని చెప్పి వాళ్ళు పెంచాలి. కానీ వాళ్ళు వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 2,70,000 కోట్లకి దాన్ని పరిమితి చేసుకున్నారు. పరిమితి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే వాస్తవికతను ప్రాతిపదికగా చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ బడ్జెట్ పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. రెండోది, దాంతోపాటు ఈ నిన్న మీటింగ్ సంబంధించి మేము అందరం కూడా వెళ్ళాం అధ్యక్ష. తప్పేంటి అంటే ఏదన్నా అక్కడ
1,00,00,000 రూపాయలు బడ్జెట్తో ఉన్నటువంటి కాళేశ్వరం దెబ్బతింది. చూసి రావటం నేరమా? వారిని తిడుతున్నారు, వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. అందులో అన్పార్లమెంటరీ పదాలు పెద్ద స్థాయిలో వాళ్ళు. ఇది గౌరవప్రదం కాదు, వారికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మన తెలంగాణ సమాజానికి రాష్ట్రానికి అంతకంటే మంచిది కాదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఎవరైనా సరే మీకు మంచి ఆలోచన ఉంటే ఏం చెప్పాలంటే జరిగింది. శ్రీహరి గారు బాగానే చెప్పారు, మంచిగానే శ్రీహరి గారు చెప్పారు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏ పద్ధతిలో చేస్తారు? సరే, ఆయన 2, 3 పిల్లర్స్ చెప్పారు. ఏదున్నా కానీ ఆ మేడిగడ్డ నుంచే కదా నీళ్ళు వెళ్లాల్సింది. మేడిగడ్డ బాగా అవ్వకుండా నీళ్ళు వెళ్ళవు. మేడిగడ్డ లాంటి టెక్నాలజీయే సుందిళ్ళ కానీ మన ఇంకో బ్యారేజ్ కానీ ఆ 3 కూడా అదే పద్ధతుల్లో సేమ్ టెక్నాలజీ అని చెప్పి ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇసుకది ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల దాన్ని స్టడీ చేయాలి కదా. స్టడీ చేసి ఆ పద్ధతుల్లో చేయకుండా మేడిగడ్డ లేకుండా కాళేశ్వరమే లేదు. ఇవాళ మేడిగడ్డకే ప్రమాదం వచ్చింది చూసి రావటం. నిన్న ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. నేను వాస్తవంగా వేరే అందరూ వెళ్తున్నారు కదా, నాకు జనరల్ అవగాహన ఉంటుంది కదా, వేరే పనికి వెళ్దాం అనుకున్నాను. ఎందుకో అయినా మంచిది అనిపించింది. కొంతమంది వెళ్ళొద్దు అనుకుంటుంటే నన్ను కూడా ఆ ఖాతాలో వేస్తారేమో అని చెప్పి నేను వెళ్ళటం మంచిదైంది. వెళ్ళటం వలన చాలా విషయాలు తెలిసినాయి, స్పెసిఫిక్గా స్పష్టంగా చూసాం. ఇవాళ వారికి ఏదన్నా మంచి ఆలోచన ఉంటే వారు ఏం చేయాలంటే ఈ కాంగ్రెస్ చెప్పిందనా సిపిఐ పార్టీ మాట్లాడిందని ఆ పద్ధతులు అవసరం. నిన్ను చాలామంది పాత్రికేయులు 100 మంది అక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రైవేట్ టాక్గా మాట్లాడమని చెప్పండి, వాస్తవం ఏంటో వాళ్ళు చెప్తారు. దాన్ని కేంకరించడం లేకపోతే ఇంకో పద్ధతిలో మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎందుకు మేము అప్పులు ఎందుకు చేశాం అంటే ఆస్తులు అంటారు. ఏం ఆస్తులు మీరు కూడగట్టారండి? కాళేశ్వరం లాంటి ఆస్తులు కూడగట్టారా? కాళేశ్వరం లాంటి ఆస్తులు అది వ్యక్తిగతమా, సమాజపరమా, లేకపోతే రాష్ట్రానికి ఉపయోగమా, రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? నీకు మొత్తం పేద ప్రజలు కట్టిన శిస్తులన్నీ లేదా మన పేరుతో చేసిన అప్పులన్నీ తీసుకెళ్ళి అక్కడ కాళేశ్వరం మీద పెడితే నేను మాట అన్నాను. నేను కాళేశ్వరంలో జరిగిన పగుళ్ళు అది కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు కాదు, తెలంగాణ ప్రజల గుండె పగుళ్ళు అని చెప్పి నేను చెప్పాను. వాస్తవం అది. ఇది కూడా చూడొద్దండి, చూసి రావద్దా? నువ్వు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఓకే, జరిగింది, మీరు విచారణ చేయండి, తప్పు ఎవరిదుంటే వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. కానీ వెంటనే దాన్ని మరలా ఆ ప్రాజెక్టుని వృధా కాకుండా ఆ ప్రాజెక్టుని వాడుకలోకి ఆచరణలోకి తీసుకురండి అని సలహా ఇవ్వాలి. అటువంటి ఆలోచనే లేదు. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఎన్ని మాటలు అంటే జనరల్గా వింటా ఉంటే అసలు ఏం చేయాలి ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజికల్గా ఆలోచన చేసేటప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దానిపై సలహాలు ఇవ్వండి. దానిపై సలహాలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు చస్తావు, నిన్న నువ్వు గెలిచావు కాబట్టి తొందరగా రావాలి, నువ్వు చస్తే ఆ కుర్చీలో మేము కూర్చోవాలి, ఈ ఆలోచనలు చేయకూడదు అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందువల్లంటే మేము మన కరీం శ్రీహరి గారు చాలా చెప్పారు. దానికి పారామీటర్స్లో తెలంగాణ ఎలా ముందుంది, ఎలా తెలంగాణ గత 10 ఏళ్లలో ఎలా ముందుంది అన్ని కూడా చాలా అంశాలు వారు చెప్పారు. నేను అదే పద్ధతిలో నేను మాట చెప్తాను. ఒక నీతి ఆయోగ్ తీసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం జాతీయ బహుముఖ పేదరికంలో 18వ స్థానంలో మన తెలంగాణ ఉంది. పౌష్టికాహార లోపం, పోషణ లోపం 31వ స్థానంలో మనం ఉన్నాం. సెంటుకొంత ఆస్తి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో 12.79% ఉన్నాం. పాఠశాల విద్యలో 23వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. లెర్నింగ్ నేర్చుకునే విధానంలో 12వ స్థానంలో మనం ఉన్నాం. యాక్సెస్ 19వ స్థానంలో ఉన్నాం. మౌలిక వసతుల కల్పనలో 21వ స్థానంలో ఉన్నాం. ఈక్విటీలో 26వ స్థానంలో ఉన్నాం. గవర్నెన్స్ ప్రాసెస్లో 26వ స్థానంలో ఉన్నాం. ఒక హెల్త్ పెర్ క్యాపిటా ఆ 2 మాత్రం 6 స్థానంలో ఉన్నాం. మరి వీటన్నిటికీ ఏం చెప్తారండి? ఈ 10 ఏళ్ల కాలంలో మేము చాలా చేశామన్నారు కదా. అసలు పేదరికంలోనే మనం 18వ స్థానంలో ఉన్నాం. పెర్ క్యాపిటా ఉంది 6వ స్థానం. పెర్ క్యాపిటా ఉన్నటువంటి అది మరి పేదరికం ఎందుకు తగ్గించలేదు? పెర్ క్యాపిటా లెక్కలు మనందరూ తెలుసు, జిఎస్డిపి మనకు తెలుసు.
ఇవన్నీ పేదవాడి రూపాయి, పెద్దవాడి లక్ష అన్ని కలిసి లెక్కలేసి ఆ లెక్కల్లో కొద్దిమంది డబ్బులే. ఇప్పుడు పెర్ క్యాపిటా ఉంది సార్, పెర్ క్యాపిటాలో నాకు 1000 రూపాయలు ఆదాయం వస్తుంది, ఇంకొకరికి 1,00,000 వస్తుంది, అన్ని కలిపి లెక్కేస్తారు. లెక్కేసి యావరేజ్ తీస్తారు. యావరేజ్ తీస్తారు ఎవరికి ఉపయోగం? లెక్కలుగా చూస్తానికి ఆరోగ్యదాయకంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా పేదవాడికి అందుతుందా లేదా అది చెప్పాలి. అది చెప్పకుండా అందుకనే ఈ పేదరికం ఇక్కడ ఇలాగే ఉంది, పేదరికం అలాగే ఉంది. పెర్ క్యాపిటల్ మాత్రం 6th ప్లేస్లో ఉన్నాం మనం. అందువలన మీరు జిఎస్డిపి కూడా అదే పరిస్థితి అధ్యక్ష. జిఎస్డిపిలో కూడా మనం అప్పుడప్పుడు మన జాతీయ జీడిపి కంటే మనం బాగున్నట్టు కనపడతాం. దేశంలోనే అదే ప్రాబ్లం, రాష్ట్రంలో కూడా అదే ప్రాబ్లం. ఆ విధంగా ఆ లెక్కలు కేవలం ఆ లెక్కల ద్వారా మనం ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా ఇటువంటి లెక్కలు వేసి ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను పేదవాళ్ళకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు బడ్జెట్లు రూపకల్పనలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా దేన్ని బట్టి లెక్కేస్తారు అధ్యక్ష? నాకు పోయినసారి రోసే గారు ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా. రోసే గారిని నేను అధ్యక్ష ఒక ప్రశ్న వేశాను. నేను అప్పుడు ఐ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు కూడా బతుకున్నారు. దేన్ని బట్టి ధనిక రాష్ట్రం మన రాష్ట్రం సంపన్నవంత రాష్ట్రం అని అప్పుడే చెప్పారు ఆయన. దేన్ని బట్టి సార్ అని అడిగాను. అని రెవెన్యూ సర్ప్లస్ 4 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఉంది కాబట్టి రాష్ట్రం సర్ప్లస్. రెవెన్యూ సర్ప్లస్ని బట్టి సర్ప్లస్ అది ధనిక రాష్ట్రమా లేదా పేద రాష్ట్రమా అనేది లెక్క వేయటమే అన్సైంటిఫిక్. ఎందుకనంటే ఇప్పుడు రెవెన్యూ ఎలా ఉంటుంది? రెవెన్యూ ఆదాయం అంటే కేంద్ర పన్నుల్లో వాటా, సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఇవన్నీ కలిపితే అది రెవెన్యూ ఆదాయం. ఖర్చులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, అసలు చెల్లింపులు. అంటే దీనిలో మిగలాలంటే జీతాలు తగ్గించేస్తే రెవెన్యూ మిగిలిద్ది, పెన్షన్లు తగ్గిస్తే రెవెన్యూ మిగిలిద్ది, లేకపోతే ఇతర వీటికి సంబంధించి నేను చదివిన ఏది తగ్గించినా రెవెన్యూ మిగిలిద్ది. దాన్ని బట్టి రెవెన్యూ సర్ప్లస్ చూపెట్టవచ్చు. రెవెన్యూ సర్ప్లస్ చూపెడితే అది ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ మైనస్లు ఇవి కాదు ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ బడ్జెట్ ఫలితాలు ప్రతి చివరి మనిషికి కూడా అందుతున్నాయా లేదా అనేది దాన్ని బట్టి అది ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అనే అర్థం అవుతుంది అధ్యక్ష. ఇవాళ ఒక జనరల్ ఒక నానుడి మనం ఎంత ఉన్నాం. భారతదేశం సంపన్న భారతదేశం, పేద భారతదేశం, 2 దేశాలు ఉన్నాయి. ఒక విత్ ఇన్ ద సేమ్ కంట్రీ వీ హ్యావ్ 2 కంట్రీస్. ధనిక దేశం, పేద దేశం. అలాగే నా దృష్టిలో ధనిక తెలంగాణ, పేద తెలంగాణ, ధనిక రాష్ట్రం, పేద రాష్ట్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాళ్ళ దగ్గర కొద్దిమంది దగ్గర ఉన్నాయి, లేని వాళ్ళు నేను తర్వాత లెక్కలు చెప్తాను మీకు, ఎక్కువ టైం కూడా తీసుకోను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న వాళ్ళని చూసి తలసరి ఆదాయాలు లేదా ఎస్జిడిపిలు, జిఎస్డిపిలు వీటిని చూసే లెక్కలేస్తే అసలు పేదరికం అక్కడే ఉంటుంది. మనం చూసాం అప్పుడు నిజాం నవాబు కాలంలో. నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు. కానీ ఆ కాలంలో ఏంటి అధ్యక్ష? వెట్టి బానిసలు కూడా ఉన్నారు. వెట్టి బానిసలు కూడా లక్షలాది మంది ఉన్నారు. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యుద్ధం జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ కొత్త రకం నిజాములు ఉన్నారు, కొత్త రకం మాఫియాలు ఉన్నారు, కొత్త రకం జమీందారులు ఉన్నారు, కొత్త రకం జాగీర్దారులు ఉన్నారు. అంతా కొత్త రకం, అంతా మాఫియాల మయం. ఉన్నవాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పేదవాడి పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఇంతకుముందు 2 జతలు బట్టలు వేసుకునేవాడు ఇప్పుడు 4 జతలు బట్టలు వేసుకోవచ్చు. కానీ పేదరికంలో మార్పు లేదు. ఎక్కడి నుంచి మరి ఎట్లా దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి పేదరికాన్ని? దానికంటే దానికి కొత్త సిస్టమ్ అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఈ అప్పులు ఉన్నాయి, దీన్ని ఎలా తీరుస్తారు? ఈ బడ్జెట్లో ఈ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు? 50,000 కోట్లు అప్పు చేస్తున్నారు, మళ్ళా దీన్ని ఎలా? ఇటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. దీనికి పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు నేను పోయినసారి కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు అన్ని శాచ్యురేషన్ తీసుకెళ్ళారు. ఇళ్ళు శాచ్యురేషన్, రేషన్ కార్డులు శాచ్యురేషన్, పెన్షన్ శాచ్యురేషన్. ఎలా చేశాడు అంటే నీకు
మనసు ఉండి కృతనిశ్చయత ఉంటే దృఢపరమైనటువంటి ఆలోచన ఉంటే సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే గత ప్రభుత్వ వైఫల్యాలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ హామీల్ని నెరవేర్చగలుగుతారనే విశ్వాసం నాకుంది అధ్యక్ష. దానికి సంబంధించి నేను నాకున్న దీనిలో ఒక వర్కౌట్ చేయటం జరిగింది. ఎలా చేయగలుగుతారని ఒక నమ్మకం ఉందంటే, ఇప్పుడు అధ్యక్ష మొత్తం గ్యారంటీస్ అన్నీ టోటల్గా ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టి కాదు, కొన్ని కొత్త గ్యారంటీస్ అంటే 2500 మహిళలకి అట్లా ఉండొచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు నడుపుతున్న వాటి మీద పెంచుతున్నారు. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు ఇంతకుముందు 10,000 2 పంటలు కలిపి ఇప్పుడు 15,000 చేశారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆలోచన చేయాలి. ఇలా నేను కొద్దిగా వర్కౌట్ చేశాను అధ్యక్ష. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులకు సంబంధించి ఇది మొదటి నుంచి కూడా ఉన్న సిస్టమే. దాని మీద నాకు ఉన్న అంచనాలో నేను కొంతమంది దీని మీద మేధావులతో మాట్లాడిన తర్వాత అందులో కొంత సెంట్రల్ పోర్షన్ కూడా ఉంటుంది, 3-4 వేల కోట్లు అవుతుంది అనేది నా అంచనా. అలాగే పెన్షన్లు కూడా కొద్దిగా పెరుగుతాయి, గతం కంటే కొద్దిగా పెరుగుతుంది. పెన్షన్లు ఎలా అంటే ఇంతకుముందు 1000 కోట్లు ఉంటే ఈసారి 2000 కోట్లు అయితే, ఎందుకంటే కొద్దిగా అది పెరుగుతుంది కాబట్టి. విద్యుత్ ఉంది, ఇంతకుముందు 100 యూనిట్లు అంటే కొన్ని సెక్షన్లకు 250 యూనిట్లు కూడా ఫ్రీగా ఇచ్చారు షాపులకి, చిన్న చిన్న వాటికి. ఇప్పుడు 2000 యూనిట్లు చేశారు. అది ఇంతకుముందు 13,000 కోట్లు ఉంది, ఇది 2,600 కోట్లు అయింది. గ్యాస్ అదనంగా 4,000 కోట్లు అవుతుంది. బస్సుకు సంబంధించి ఉచిత బస్సు 300 నెలకి 300 కోట్లు మొత్తం కలిపిన 3,600 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ గతంలో 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలు చేశారు కాబట్టి 2,000 కోట్లు అవుతుంది. ఇళ్ళు గతంలో మీరేమి ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిన లెక్క ప్రకారం చూసినా కూడా 20,000 కోట్లు అవుతుంది. ఇలా లెక్కలేస్తే మహిళలకు సంబంధించి కూడా 2,500 ఆ లెక్కను తీస్తే మొత్తం 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు అర్హతలో ఉండరు అధ్యక్ష. మహిళల్లో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మహిళల్లో చాలా మంది వైట్ కార్డు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంటుంది. జనరల్గా మహిళలందరికీ 2,500 ఇస్తామన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ ఏదో వక్రీకరణ చేయటం అట్లా అవసరం లేదు. దాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, బాగా స్థితిమంతులు ఎవరు, ఆ లెక్క తీసుకుంటే మహిళలది కూడా పెద్ద కష్టమని నేనేమో అనుకోను అధ్యక్ష. అలాగే రైతు బంధువుకు సంబంధించి ఇంతకుముందు దాదాపు 11,000 కోట్లు ఎంతో ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు వెదిగిన దాంతో కలిపితే 16,000 కోట్లు అయింది. దానిలో నుంచి మొత్తం ఇప్పుడు ఇందాక వారు చెప్పింది 10 ఎకరాలు, మేము కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా చెప్తున్నాం 10 ఎకరాలు, లేకపోతే ఇంకా అందరితో మాట్లాడండి, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి దాన్ని పరిమితి పెట్టండి. 100 ఎకరాలు లేకపోతే ఫామ్ హౌస్లు ఇంకేదో అవి తీసేస్తే 4-5 వేల కోట్లు మిగులుతాయి అధ్యక్ష. ఆ విధంగా జాగ్రత్తగా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటే, జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది కష్టమే కాదు, ఖచ్చితంగా చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇంకా అదనంగా డబ్బులు కావాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరెవరి చేతుల్లో మాఫియాలుగా 100,000 ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయో ఎవరి చేతుల్లో ఉన్నా సరే వాటిపైన ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ భూములు మళ్ళా వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుని దేవాదాయ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా భూదాన భూముల ఆక్రమణలో ఉన్నాయి, వక్ భూముల ఆక్రమణలో ఉన్నాయి, అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి భూముల ఆక్రమణలో ఉన్నాయి. 100,000 ఎకరాలు ఆక్రమణలో ఉండి అదే పెద్ద సంపదగా ఉంటే, ఇందా నేను చెప్పింది 2 తెలంగాణలో ఉన్న, ఇది హైదరాబాద్లో కూడా రెండు హైదరాబాద్లో ఉంటాయి. ఒక హైదరాబాద్ ఏమో సంపన్నుల హైదరాబాద్ ఉంటుంది, ఇంకో హైదరాబాద్ పేదల హైదరాబాద్. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఇబ్బంది పడాలి. ఈ సంవత్సరం మనకి కంపల్షన్తో, మన కాన్స్టిట్యూషన్ కంపల్షన్ కాబట్టి బడ్జెట్ పెట్టాల్సిందే. కాన్స్టిట్యూషన్ మనం అప్పులు ఉన్నాయని చెప్పి అన్నం తినకుండా ఉండలేము. అప్పులు చేస్తున్నారని మీరైతే చేయొచ్చు అప్పులు, మీరు చేసిన అప్పులు తీర్చడానికైనా మళ్ళీ అప్పులు చేయాలి కదా. మీరు అప్పులు కేసీఆర్ గారు చేశారు, ఆ ప్రభుత్వం చేసింది, మాకు సంబంధం లేదని వీళ్ళు చేతులు ఎత్తేయలేరు కదా.
అందువలన జాగ్రత్తగా మనం ఏదన్నా మాట అన్నా లేకపోతే ఏదైనా విమర్శ పెట్టినా ఆలోచన చేసి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు అధ్యక్ష. అందులో 50 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు 4,24,000 మంది ఉన్నారు. చేనేత 37,296 ఉన్నారు. గీత కార్మికులు 65,668 మంది ఉన్నారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ 2,25,000 మంది ఉన్నారు. అలాగే హోమ్ గార్డులు, అంగన్వాడీ, విద్యా వాలంటీర్స్, మధ్యాహ్న భోజనం, కాంట్రాక్ట్ లెక్చరర్స్, టీచర్స్, హమాలీలు, వీధి వ్యాపారులు, క్యాబ్, ట్యాక్సీ, ఆటో, ఇటువంటి వాళ్ళు మరొక 50 లక్షల మంది ఉన్నారు. ఏదేమైనా సరే మన రాష్ట్ర జనాభాలో దాదాపు 2 కోట్ల మంది ఈ విధంగా అసంఘటిత రంగం కానీ వ్యవసాయ కూలీలు కానీ ఈ పద్ధతిలో ఉన్నారు. వీళ్ళని ఎలా ఆదుకోవాలని ఆలోచన చేయవలసినటువంటి ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఈ బడ్జెట్ రూపాలను మార్చుకొని దాని మీద ఎలా బడ్జెట్ కొత్త రకంగా ఎలా తయారు చేయాలి, పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ని ఎలా తయారు చేయాలి, ఇది సమయం కాదు. కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా ప్రతి మనిషికి ఆ బడ్జెట్ రూట్స్ అందే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఇవాళ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి బై ద టైమ్ ఆఫ్ హిజ్ రిటైర్మెంట్ ఈ విల్ డ్రా సమ్ 15,000 to 20,000 రూపీస్ పెర్ మంత్. కానీ మామూలుగా ఫస్ట్ అదే అంతకంటే ఎక్కువ కష్టం చేసే ఒక హమాలీనో, ఒక ఆటోనో, లేకపోతే ఒక భవన నిర్మాణ కార్మికుడు వాడు 60 ఏళ్ళ తర్వాత మిగిలేదు ఏం లేదు. అందుకని వాళ్ళలాగా ఓ పిఎఫ్ లాగా సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిఎఫ్ లాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి 10,000 15,000 వచ్చే విధంగా చేయడానికి పెద్ద ప్లాన్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీనిలో ఇన్సూరెన్స్ కంపెనీలు మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తే సిస్టమ్ మంచి ఆలోచన చేశారు. అది కూడా నా దృష్టిలో చాలు. అందులో కూడా మాకు తెలిసినటువంటి మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నారు హాయిగా. కాకపోతే సంవత్సరానికి కొద్దిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయాలి. దానిలో పేదవాడు కొద్దిగా ఎలా అతను ఆ ఇన్సూరెన్స్లో మెంబర్గా ఎలా అవ్వాలి, అందులో ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ఆ వైపుగా కూడా అవేర్నెస్ని పెంచితే ఆరోగ్యం సమస్య కాదు. అదేవిధంగా నెలకి ఎంతో కొంత పర్మనెంట్గా వచ్చే సోర్స్ చూడాలి. మూడోది ఇల్లు ఒకటి ఏర్పాటు చేయాలి. చదువు వైద్యం ఈ 2 ఉచితంగా అంటే ఇప్పటికే దాదాపు 50-60% ప్రభుత్వం చదువులు లేకపోతే హెల్త్ మీద పెడతా ఉంది. కానీ ఇది దాన్ని ఇందాక అక్బర్ గారు చెప్పారు. గత ప్రభుత్వం ఇది ఇప్పుడుతోనే అవధిది, ఇప్పుడుతోనే ఈ లెక్కలే కాదు, ఇంకా రాకుండా ఈ కొత్త ప్రభుత్వం తీర్చవలసినటువంటి బాకీలు దాదాపు 50-60 వేల కోట్లకి ఇంకా బాకీలు ఉంటాయి. ఇందులో లెక్కలో రాలా. దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు 5-6 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీ వర్కర్స్ గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు లేవు, ఇంకా ముందు నుంచి కూడా లేవు అనుకుంటా. ఆ డబ్బులు ఎట్టిపోయినాయి అంటే అది మీరు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు, పంచాయతీలు వాళ్ళ పేరుతో ట్రెజరీలో వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకుంటా ఉన్నారు. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా వాడుకున్నవి. హోమ్ గార్డ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి కూడా వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ తీయాలి, చెల్లించవలసిన బాధ్యత మీ పైన వచ్చింది. మీ పైన వచ్చినప్పుడు దాన్ని ఎలా చెల్లించాలి, ఇవన్నీ కూడా కలిపితే చాలా భారమే అవుతుంది. అయినా సరే బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో చివరిగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ఫుల్ పేజ్ బడ్జెట్ పద్ధతులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అన్నీ మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రధాన సెక్రటేరియట్లో అసెంబ్లీలో మన చట్టసభల్లో చట్టాలు చేసే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే.
1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడిది నేను చెప్తాను. వీళ్ళకి ఓఎస్ అనే ఈ కేటగిరీకి మామూలుగా మనం ఇవ్వాల్సింది 18,759. అతనికి అందుతున్న ఎంత అంటే 13,601 అందుతుంది. మిగిలిన డబ్బులు ఎడిపోయాయంటే మధ్యలో ఉన్న ఏజెన్సీలు లాగేస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ డిఈఓలు వాళ్ళకి 23,449 రావాలి. వాళ్ళకి అందుతుంది 17,014 అందుతా ఉంది. అలాగే యూడీ స్టెనో 27,056 ఇవ్వాలి. వాళ్ళకి అందుతుంది 19,630. అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ వలన దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ ఆ వ్యవస్థ వలన పేదవాడికి ఇచ్చే జీతాలే తక్కువ, దానిలో కూడా వాడు మింగేస్తున్నాడు. అధ్యక్ష మీరు ఆలోచన చేయండి, 13,000తో ఎవరైనా ఎట్లా బతుకుతారు అంటే నేను చెప్పేది ఉదాహరణకి ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఈ అవుట్ సోర్సింగ్ లేకపోతే ఈ కాంట్రాక్టులు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే భవిష్యత్తు ఇటువంటి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నేను మీకు మనవి చేస్తూ ఆఖరిగా నేను అనేది ఏంటంటే డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. చాలామంది ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాగా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు దీన్ని పేదవాడికి ఏదైనా సబ్సిడీలో సహాయం చేస్తే రేవడీ కల్చర్ అంటున్నారు. పేదవాడిని పెంచి పోషిస్తున్నారు. ఈ రాష్ట్రం ఇది బతకదు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఇటువంటి భాష వాడుతూ ఉన్నారు. అధ్యక్ష వాస్తవం ఏంటి అనేది మనం తీసుకుంటే పేదవాడి జిఎస్టీ దాదాపు 18 లక్షలు ఉంటే 18 లక్షల కోట్లు ఉంటే అందులో కేవలం 3% సంపన్నులు 3% మాత్రమే సంపన్నులు కడుతున్నారు. మిగిలినంతా కూడా పేదవాడు కట్టేటువంటి జిఎస్టీయే. పేదవాడు మధ్యతరగతి లేకపోతే బిలో యావరేజ్ వాళ్ళు లేకపోతే అబోవ్ యావరేజ్ వాళ్ళు వీళ్ళు కట్టే డబ్బులేవి. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎటుపోతున్నాయి. ఆ డబ్బులన్నీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకేం రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి కొద్దిగా ఇదేదో గ్యారెంటీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు, పేదవాడిని దివాళా తీస్తున్నారు. అందువలన అధ్యక్ష ఇది సంపద పన్ను అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా అది కేంద్రంలోనే అయినప్పటికీ కూడా అవసరం అనుకుంటే మన నుంచి కూడా ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా 1% ప్రజల చేతుల్లో 45.5% సంపద ఉంటే 10% ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అందువలన ఈ పెద్ద పెద్ద సంపన్న పనుల పైన ఎంతో కొంత కొన్ని దేశాల్లో ఆ సిస్టమ్ ఉంది. ఎంతో కొంత సంపద పన్ను కూడా విధిస్తే ఆ డబ్బులతో పేదవాడి డబ్బులే అవి పేదవాడి డబ్బులు తిరిగి పేదవాడికి రావడానికి వీలుంటుంది. అధ్యక్ష అదే పద్ధతిలో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుని వచ్చారు. దానికి సంబంధించి కూడా కొద్ది జాగ్రత్తగా, ఎందువల్లంటే అక్కడ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దానిలో 40,000 కోట్లు ఒప్పందం చేసుకున్నట్టుగా మనం పేపర్లో చదివాం. మీ అందరికి కూడా తెలిసిందే. కొద్దిగా ఆ అప్పులు తీసుకునే దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన రాష్ట్రాన్ని మింగేస్తారు వాళ్ళు. సరే పెట్టుబడులు అంటే దానికి చాలా కండిషన్ సారీ నేను అప్పు అన్నాను, అప్పు కాదు పెట్టుబడులే చాలా పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు చాలా విషమ కండిషన్లు పెడతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే అంతిమంగా మా శ్రీధర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పిన ఆ సూచనని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఫండ్ చివరిలో అందే విధంగా మీరు ఈ సామాన్య అసంఘటిత రంగ కార్మికులు పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళకు కూడా అమాలీలు లేకపోతే ఇట్లా పేదవాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ 58 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినాక ఎంతో కొంత వాటి చేతుల్లో పర్మనెంట్గా వచ్చే ఆదాయం అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. మనం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకోవచ్చు, ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం కొంత షేరు, అతనిది కొంత షేరు, లేకపోతే ఉపాధి కల్పించేటువంటి వాళ్ళ షేరు, ఈ 3 షేర్లు కలిపితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ
ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా జీవో 310 ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇటు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఇది గౌరవ మంత్రి గారు దీన్ని గమనంలో తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా రీసెర్చ్ స్టూడెంట్స్ ఫీజులు 2000 నుంచి ఒక్కసారి 1,25,000 పెంచారు. వాళ్ళకి ఫెలోషిప్లు కూడా బంద్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ నియామకాలు పూర్తిగా బంద్ అయిపోయాయని చెప్పి వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. నాగార్జున యూనివర్సిటీలో డిస్టెంట్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వేలాది మంది డిగ్రీలని గుర్తించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది సీరియస్ గా ముఖ్యంగా మన తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది అక్కడ చదువుకున్నారు. వాళ్ళ చదివిన చదువుకి ఆ డిగ్రీలకి గుర్తింపు లేకపోతే వాళ్ళ జీవితం వృధా అవుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. అలాగే ఉద్యమ కాలంలో మనకి చాలా కేసులు పెట్టారు. నాకు తెలిసి ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఇంకా ఎత్తివేయలేదు అందరిపైన. తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం కాలంలో కానీ ఆ ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా అక్కడ రైతు ఉద్యమాలు ఢిల్లీలో జరిగితే దానికి సంఘీభావం తెలియజేస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి కేసుల నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్రి గోల్డ్ అనేది ఒక పెద్ద స్కామ్, పెద్ద జనాల్ని ప్రారంభించబడి 4 రాష్ట్రాల జనాల్ని దోపిడీ చేసినటువంటి పెద్ద స్కామ్ తో కూడినటువంటి సంస్థ అది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆ సంస్థ వసూలు చేసింది. మన తెలంగాణ నుంచి 5 లక్షల మంది, ఎందుకంటే ఆ సంఘం నేను కూడా దానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. 5 లక్షల మంది తెలంగాణ సంబంధించిన అందులో మా ఖమ్మం జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. 500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అందులో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ వాళ్ళు. ప్రభుత్వాన్ని కోరుతున్నాను, వాళ్ళ ఆస్తుల్ని ఇమీడియట్ గా జప్తు చేసుకుంటే 1000 కోట్ల పైన ఉన్నటువంటి ఆస్తులు అవి. కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ క్లియర్ చేయాల్సిన అవసరం, లేకపోతే అటువంటి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉండే విధంగా తీర్పు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోడు కేసులు కూడా, పోడు భూముల పోరాటాలు, వీటి మీద కూడా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎత్తివేయాలి. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా నేను గత పర్యాయం కూడా చెప్పాను. నా మీద కూడా 4 కేసులు ఉన్నాయి. నా మీద ఉన్నా పర్లేదు, కానీ పేదల మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు ఇట్లా మధ్య రాకపోతే అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ వస్తుంది, పాస్ అవుతుంది. లేదు సార్, కంటిన్యూషన్ వస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మనకు ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు పోరాటం చేసేటప్పుడు తెచ్చిన కేసులు కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో మన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హామీ ఇచ్చింది. చెట్టి బలిజ, తూర్పు కాపు లాంటి పేరుతో 26 కులాలు ఉన్నాయి. ఆ కులాలకి అంతకుముందు వాళ్ళకి బీసీ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. ఆ మధ్యకాలంలో, గత ప్రభుత్వ కాలంలో వాటిని బీసీల కింద ఇవ్వకుండా వాళ్ళ కులం అనేదే వాళ్ళకున్న రైట్ ఎలిజిబిలిటీ లేకుండా చేయడం జరిగింది. దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల ముందు. దయచేసి ప్రభుత్వాన్ని సీరియస్ గా గమనంలో తీసుకుని చెట్టి బలిజ, తూర్పు కాపు, ఇంకా అనేక పేర్లతో 26 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాస్తవ ప్రాతిపదిక పైన కుల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా పోలీసులకు డిఏలు, అలాగే వాళ్ళకి రావాల్సిన ఇతర బకాయిలన్నీ ఆగిపోయి ఉన్నాయి. పంచాయతీ కార్మికులకి కూడా
రేపు సమ్మక్క సారకు కూడా మాకు డబ్బులు లేవని వాళ్ళు అడుగుతున్నారు. హోమ్ గార్డులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మైనార్టీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి లోన్లు ఇటువంటి ఫెసిలిటీస్ కోసం మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని మైనార్టీ సోదరులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించి అప్పుడు నేను కూడా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దాని నిధులు దానికి ఉండే విధంగా ఆ ఎస్సీ ఎస్టీ పేరు కూడా పోయింది, సబ్ ప్లాన్ పోయింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పోయి దళిత పథకము లేకపోతే దళిత బంధు ఇటువంటి అనేక పేర్లు వచ్చినాయి, కానీ ఉపయోగం జరగలేదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే ఎస్సీ ఎస్టీలకు మరలా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిధులు, అది రాజ్యాంగంగా మనకు వచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ఎస్సీ ఎస్టీల నిధులు ఎటు డైవర్ట్ కాకుండా ఉండటం కోసమే సబ్ ప్లాన్ లెజిస్లేషన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు చేయడం జరిగింది. అందువలన దాని అదే పద్ధతిలో సబ్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అదేవిధంగా మైనార్టీ సబ్ ప్లాన్ ఒకటి, బీసీ సబ్ ప్లాన్ ఒకటి, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ అంతిమంగా ధరణికి సంబంధించి త్వరితగతిన ఆ ధరణి ఆ బంధనాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించమని నేను కోరుతా ఉన్నాను. ఇమీడియట్ గా అదంతా ఆర్ఎస్ వేద్దామనుకుంటే అందులో సెక్షన్ 26 ఉంది, దాన్ని రిపీల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతూ ఆఖరిగా ఒకరు ఉండేసరికి మిత్రపక్షం అయ్యేసరికి మంచి అవకాశాలు. చెప్పనా చేయమన్నా ఏం పని సరే ఆఫీస్ పైన సంబంధించి ఇమీడియట్ గా అగత్ అడ్వకేట్ శ్రీమాన్ ఇక్కడ ఐటీ ఏమంటారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అడ్వకేట్ ఆయన కూడా శ్రీమాన్ అసలు ఇంకోటి ఏదో పేరు మన్మథరావు. ఏం దశరథ మరి నేను వచ్చిపోయింది అని చెప్తావు తప్పకుండా ఫోన్ అడిగి అసెంబ్లీ పోయే ముందే పెట్టుకుంటే ఎర్లీగా 9 o'clock పెట్టుకున్నా కానీ వచ్చేసాను అంతేనా చెప్తానా అవునరా అక్కడ మెసేజ్ చేస్తాను, మెసేజ్ చేస్తా అంటున్నా చేసి ఇట్లా పెడుతున్నాను సరే రింగిద్దాం. ఈరోజు మాట్లాడుతుంది లైవ్ కానట్టుంది, అది లైవ్ ఏంటండి లైవ్ శ్రీమన్, అది శ్రీమన్ లైవ్, అది లైవ్ ఏంటంటే పైన ఏదో చర్య తీసుకుని ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో అది పనికొస్తుందా నువ్వు అన్నట్లు మెసేజ్ పెట్టి ఫోన్ చేయి ఏమున్నది. అది నువ్వెందుకు అడుగుతావు, వాళ్ళు చెప్తేనే. అది గోవింద్ గారు ఆయనతో అన్నట్టు ఒక సూసాయిగా మాట్లాడారంట. సూసాయిగా అంటే అది సూచనగా ఉండాలి కాదా. ఇదేమైపోతుంది ఇప్పుడు పెట్టిన ఏమవుతాయి, ఇవన్నీ కూడా చాలా అర్జెన్సీ ఉన్నటువంటి పెద్ద సమస్య కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళు 1 town 2 town 3 town
శ్రద్ధ పెట్టి తొందరగా పరిష్కారం చేయాలని కోరుతూ మీరు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. రాజేంద్ర రెడ్డి. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారి నమస్కారం. ఈ బడ్జెట్ ద్వారా అందరి కోసం మనం అందరం అనే స్ఫూర్తితో ప్రజల